ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీదేవి కూతురు కోసం తారక్ చెర్రీలే కాదు పుష్పరాజు మారాన్ చేస్తున్నాడు. ట్రెండీ హీరోయిన్ ఫేమ్ తాను వాడుకోవాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ జాన్వీ కపూర్ పుష్పరాజ్ ఫ్యాన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేయాలనుకుంటుంది? జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఎవరికి వారు జాన్వీతో ఫస్ట్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఎంతగా పోటీ పడ్డప్పటికీ తారక్ ముందుగా ఆ ఛాన్స్ తీసుకున్నాడు. తారక్ జాన్వీ కాంబోకు వచ్చిన హైప్ చూసి చెర్రీ కూడా డిస్టర్బ్ అయ్యాడు. అందుకని బుచ్చిబాబు ఫిల్మ్ కు జాను డేట్స్ తీసుకున్నారు. అయితే ఈలోపు జాన్వీని తమ సినిమాలో తీసుకోవాలని కొందరు ప్రయత్నించి కొరటాల చేసుకున్న అగ్రిమెంట్ కారణంగా స్టెప్ వేయలేకపోయారు. తాజాగా జాన్వీ కపూర్ ఐకానిక్ స్టార్ పుష్ప 2కు ఓకే అయినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు జాన్వీ కపూర్ ను సుకుమార్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. కాకపోతే సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ అయ్యాకనే జాన్వీ పుష్ప 2లో చేయాల్సి ఉంటుంది. పుష్పరాజ్ వచ్చేది డిసెంబర్ 6th కావడంతో ఈ తక్కువ టైంలో అమ్మడితో 2-3 గ్రేసీ స్టెప్పులు వేయించాలని చూస్తున్నారు. చెర్రీ బుచ్చిబాబు ఫిలిం కూడా గేమ్ చేంజర్ షెడ్యూల్ అయిన వెంటనే మొదలవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇది కూడా పుష్ప 2 ఐటమ్ సాంగ్ షూట్ చేసే టైంలోనే ఉండవచ్చు. మరి ఈ తక్కువ టైంలో బావా బామ్మర్దులు ఎలాంటి ఈగోలకు పోకుండా జాన్వీతో ఎలా స్క్రీన్ కెమిస్ట్రీతో చేస్తారో తెలియదు. జాన్వీ పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం సెట్స్ మీదకి రాగానే ఇటు చెర్రీ అభిమానుల సోషల్ మీడియా కామెంట్స్ పెరగొచ్చు. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందో అప్పటి వరకు తెలియదు. సమంత ప్లేస్ ను రీప్లేస్ చేసేలా జాన్వీ ఐటమ్ సాంగ్ చేస్తుందా? అసలు ఆ ఐటమ్ చిందులకు అమ్మడు ఒప్పుకుంటుందా అన్నది త్వరలో తేలనుంది. నాని రేంజ్ మరింతగా పెరిగింది. స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ డే కనిపించే క్రౌడ్ నేచురల్ స్టార్ కు కనిపించబోతోంది. సరిపోతా శనివారంకు థియేటర్లు షోలు డిమాండ్ తో పెంచారా లేక ప్రాక్సీ బుకింగ్స్ కోసం పెంచారా? టాప్ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు. మహేష్, ప్రభాస్, బన్నీ, తారక్ సినిమాలు మార్నింగ్ షో కంటే ముందే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఆ మాటకొస్తే బెనిఫిట్ షో చూడకపోతే సినిమాకు ఆ తర్వాత వెళ్లి వేస్ట్ అనే స్టేజ్ కు అభిమానులు వచ్చేశారు. ఈ వీక్నెస్ నే బయ్యర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంత లేదన్నా 2 తెలుగు స్టేట్స్ లో 600 నుంచి 800 స్క్రీన్స్ సినిమాకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా నాని సరిపోదా శనివారం సినిమాకు ఇలాంటి థియేటర్ మూమెంటే వచ్చినట్లుంది. ఈ సినిమాకు బెనిఫిట్ షోలను నిర్మాతలు అడుగుతున్నారు. మిడ్ రేంజ్ హీరోకి స్టోరీ డిమాండ్ చేసిందని కారణంతో 90 కోట్లు వెచ్చించినట్లు డివివి దానయ్య టీం చెబుతుంది. పైగా బొమ్మ పాన్ ఇండియా అంటుంది. ఆ లెక్కన చూసినప్పుడు పెద్ద హీరోల సినిమాలకు ఇచ్చినట్లే 2 తెలుగు స్టేట్స్ నాని పిక్చర్ కు 5 షోలు కేటాయిస్తుందా లేదా అన్నది చూడాలి. టాప్ హీరోల సినిమాలకు 5 షోలు ఇచ్చారంటే హైప్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి ఇచ్చారనుకుంటాం. మరి నాని సినిమాకు హైప్ ఆ స్థాయిలో ఉందా లేక లేనిదానని ఉన్నట్లుగా చూపించి ప్రాక్సీ బుకింగ్స్ కోసం ఇలా తెలివైన టికెట్ బుకింగ్ గేమ్స్ ఆడుతున్నారా? ఈ సోమవారం ఓపెన్ కానున్న అడ్వాన్స్డ్ బుకింగ్ లో సినిమాకు ఎన్ని షోలు ఉంటాయనే క్లారిటీ రాబోతుంది. అక్టోబర్ మంత్ ను టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు అంటగట్టేసిందా? మెకానిక్ రాకీ తప్ప అక్టోబర్ రిలీజ్ కు ఏ పెద్ద సినిమా ఎందుకు డేట్ ఫిక్స్ చేసుకోలేదు? అక్టోబర్ లో అంత గొప్పగా చెప్పుకునే డబ్బింగ్ పిక్చర్స్ ఏమున్నాయి? టాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్లకు ఏదో ఒక నెలను ఎంచుకోవడం, ఆ టైంలో థియేటర్ల ఇష్యూను రాజేయడం షరా మామూలైపోయింది. దీంతో డబ్బింగ్ పిక్చర్స్ మన వాళ్లు వచ్చే టైంలో కాకుండా తమకు సేఫ్ జోన్ అనిపించిన టైంలోనే రావాలని చూస్తున్నాయి. కంగువాను ఈ రీజన్ తోనే దసరా సీజన్ అక్టోబర్ 10కి తీసుకుపోయారు. ఆ టైంలో మరే తెలుగు పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. ఇక జైలర్ తో మంచి దూకుడు మీదున్న రజనీకాంత్ వెట్టాయన్ను అక్టోబర్ 10కి తీసుకురావాలని చూస్తున్నాడు. సూర్య కంగువాకు ఇది మంచి పోటీ ఇచ్చే పిక్చర్. లాస్ట్ మినిట్ లో డేట్ చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రజనీకి తెలుగుతో పాటు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఈ పిక్చర్ పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అవుతుందనే ధీమాను చూపిస్తున్నారు. ఇక కన్నడ భారీ పిక్చర్ మార్టిన్ ను అక్టోబర్ 11న తీసుకురాబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా ఈ పిక్చర్ తో తానేంటో చూపించుకోవాలని చూస్తున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. ఇక అక్టోబర్ 31న తెలుగు పరిశ్రమ నుంచి విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ వస్తుంది. ఈ సినిమాకు అంతగా హైప్ రాలేదు. కాకపోతే అదే రోజు వస్తున్న దుల్కర్, లక్కీ భాస్కర్ పై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇదనే కాకుండా గత కొంతకాలంగా అభిమానుల్ని ఊరిస్తున్న ఉపేంద్ర, యుఐ కూడా అదే రోజు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ ఆయా సినిమాలు మన వాళ్లకు ఎలా ఉన్నా ఆయా పరిశ్రమల ఆడియన్స్ కు డూ ఆర్ డై లాంటి పిక్చర్స్. ఇంతటి కాంపిటీషన్ లో అక్టోబర్ సినిమాలు ఏవి ఎంతవరకు సేలబుల్ అవుతాయో చూడాలి. కమెడియన్ అలీ మళ్ళీ పవన్ కళ్యాణ్ కు దగ్గర కావాలని చూస్తున్నాడా లేకపోతే సరిపోదా శనివారం ఈవెంట్ లో ఇండైరెక్ట్ గా ఎర్ర తువాలను చూపించి ఇది ఆయనదే అని చెప్పడం దేనికి? పిఎస్పీకే ఫ్యాన్స్ అలీతో తమ బాస్ కాంబోను ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నారా?
కమెడియన్ అలీ పాలిటిక్స్ ను పక్కన పెట్టి సినిమాలతో బిజీ అవుతున్నాడు. అలాగని చేస్తున్న సినిమాలన్నీ అలీకి మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం లేదు. బడ్డీ డబ్ల్యూ స్మార్ట్ లో అలీ వేషాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. నేటి ట్రెండింగ్ కమెడియన్స్ లో అలీ సరిగ్గా నెగ్గుకు రాలేకపోతున్నాడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలీకి పవన్ కళ్యాణ్ కు లాస్ట్ టైం ఎన్నికల టైంలో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఆ గ్యాప్ ను తగ్గించుకోవడానికి ముందుగా అలీ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. దానికి సరిపోతా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంచి వేదిక అయింది. ఈ ఈవెంట్ లో మైక్ తీసుకున్న అలీ పరోక్షంగా జనసేనాన్ని గుర్తు చేసుకున్నాడు. సరిపోతా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలీ పవన్ పేరెత్తకుండానే పలుమార్లు పవన్ గుర్తుకొచ్చేలా కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. మరీ ముఖ్యంగా రెడ్ టవల్ తీసుకుని దీనికి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో వాళ్ళకి తెలుసంటూ పవన్ గుర్తుకొచ్చేలా కామెంట్స్ చేశాడు. ఈ ఎర్ర రక్తం మన ఒంట్లో ఉంటే దానికి పవర్ ఎక్కువ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పవన్ తనని మళ్లీ దగ్గరికి చేర్చుకుంటాడు అనే ఇంటెన్షన్ తో చేస్తున్న కామెంట్స్ గానే ఫ్యాన్స్ చూస్తున్నారు. బహుశా పవన్ అలీ కాంబో తెరపైకి రావాలంటే ఇంకొంతకాలం పట్టేలా కనిపిస్తోంది. టాప్ హీరోలు తమ అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో అస్సలు తగ్గమంటున్నారా? తమ బ్రాండింగ్ కోసం పనిచేసే నిర్మాణ సంస్థలకే డేట్స్ ఇస్తామంటున్నారా? హీరోలకున్న మార్కెట్ కు వారి కోసం పెడుతున్న బడ్జెట్ కు పొంతన ఎందుకు కుదరడం లేదు? హీరోల ఓవర్ బడ్జెట్ ప్రాజెక్టులతో నిర్మాతలకు ఎక్కడా లేని టెన్షన్ పట్టుకుంది. ప్రీవియస్ సినిమాకు తర్వాత సినిమాకు బడ్జెట్ లో పొంతన లేకపోవడంతో ఎన్నో ప్రొడక్షన్ హౌసులు తప్పనిసరి పరిస్థితుల్లో హీరోకు అందులో షేర్ ఇస్తున్నారు. లేదంటే ఆయా సినిమాలను మిగతా ప్రొడక్షన్ హౌసులతో కలిసి పంచుకుంటున్నాయి. సన్నీ డియోల్తో చేస్తున్న సినిమాను ఈ లోడ్తోనే పీపుల్స్ మీడియా, మైత్రి మేకర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఏమాత్రం మార్కెట్ లేని అవుట్డేటెడ్ హీరో సన్నీ డియోల్తో మల్లిని గోపీచంద్ సినిమాకు 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. గదర్ 2తో వచ్చిన మైలేజ్ మన తెలుగు మేకర్స్ సినిమాకు ఎలా యూజ్ అవుతుందో చూడాలి. ఇక తారక్ కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవరను 200 కోట్లతో తెరకెక్కించాలని ముందుగా ఫీల్డ్ లోకి దిగారు. ఆ తర్వాత స్టోరీ డిమాండ్ మేరకు 2 పార్టులుగా తెస్తామని చెప్పి ఇంకొక 100 కోట్లు పెంచి అందులోకి కొరటాలతో పాటు తారక్ ను కూడా నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్నారు. నిజానికి తారక్ సోలో పర్ఫార్మెన్స్ తో 200 కోట్ల బడ్జెట్ పెడితే ఆ స్థాయి బిజినెస్ జరగదని వాళ్ళకి తెలుసు. అందుకనే ముందు చూపుతో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్లను తీసుకొచ్చి గేమ్ బజాయించాలని చూస్తున్నారు. ఇక సినిమా 2 పార్ట్లు కావడంతో సినిమాకు 150 కోట్ల బిజినెస్ చొప్పున ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ప్రభాస్ తో 300 నుంచి 600 కోట్ల వరకు బడ్జెట్ మార్కెటింగ్ జరుగుతుందనే నమ్మకం కొంతవరకు రావడంతోనే సలార్ 2, కల్కి 2లకు అంతకు మించిన బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఇదే ప్రభాస్ తో స్పిరిట్ చేయాలి అనుకుంటున్న సందీప్ రెడ్డి 700 కోట్లకు తగ్గకుండా బడ్జెట్ కేటాయింపులు జరుపుకుంటున్నాడు. ఈ ఏడాది చివరికి స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్తుంది. అలాగే వచ్చే ఏడాది యానిమల్ పార్క్ ను 1000 కోట్లతో తెరకెక్కించాలని టీ సిరీస్ చూస్తోంది. బహుశా యానిమల్ కు 800 కోట్ల కలెక్షన్స్ రావడంతోనే ఇంకో 4 స్టార్స్ ను తీసుకుని 1000 కోట్లతో సినిమా చేయాలని చూస్తున్నారు. మన కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో తంబీల మాదిరిగా ప్రతిభ కనబరిచే వాళ్ళు ఉన్నారా? మలయాళీల మాదిరిగా ప్రయోగాలు చూపించి మైలేజ్ కొడుతున్న వాళ్ళు హీరోలుగా మారుతున్నారా? సుహాస్, ప్రియదర్శి తెలుగు పరిశ్రమకు ఎందుకంత స్పెషల్ అయ్యారు? టాలీవుడ్ కమెడియన్స్ హీరోలుగా మారి ఊహించని సక్సెస్ లను చూస్తున్నారు. అయితే ఆ సక్సెస్ చూసిన కమెడియన్స్ అక్కడితో ఆ ఆనందాన్ని చాలు అనుకోవడం లేదు. అంతకు మించిన క్రెడిట్ కోసం టాప్ హీరోలు చేయాల్సిన ప్రయోగాలు తాము చేస్తున్నారు. ఈ విషయంలో ప్రియదర్శి, సుహాస్ పోటీ పడుతున్నారా అనిపిస్తుంది. టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా జనకైతే గనక దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫిలిం ఇప్పటికే టీజర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. సినిమాలో సుహాస్ ఒక మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపిస్తున్నాడు. పెళ్లి అంటూ చేసుకుంటే తన భార్య, పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని కలలుకనే పెళ్లి కాని కుర్రాడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కథపై పూర్తి నమ్మకం ఉందని నటుడు సుహాస్ చెబుతున్నాడు. సుహాస్ వరుస సినిమాలను ఎంత స్పీడ్ గా చేస్తున్నాడో అంతే స్పీడ్ లో ప్రియదర్శి తన టాలెంట్ చూపిస్తూ వరుస సినిమాల్లో బిజీ అవుతూనే ఉన్నాడు. రీసెంట్ గా సారంగపాణి జాతకం మూవీని టేకప్ చేశాడు. ఇంద్రగంటి సినిమా కావడంతో సినిమాపై హోప్స్ పెరిగాయి. పోస్టర్ కూడా చూడముచ్చటగా ఉండడంతో ప్రియదర్శి సినిమాల సెలక్షన్ కూడా టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. ఇప్పటికే డార్లింగ్ సినిమాతో అమ్మాయిలతో దావతులు షురూ చేసిన ప్రియదర్శి సారంగపాణి జాతకంతో ఏం చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో తెలుగులో ఈ ఇద్దరు నటులు టాప్ హీరోల కంటే బెస్ట్ యాక్టర్స్ గా విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు.